కూడా మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మనం అందరం కూడా ఈ విధంగా ఒకరు మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ ఆ రోజు జరిగినటువంటి ఆ సమావేశానికి ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశానికి ఉన్నటువంటి తేడాను మిమ్మల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఆ రోజు మన కార్యకర్తలను కూడా ఇదే విధంగా ఎంతో సంతోషంగా సమరంగా మనం అందరం కూడా మనం కలిసి ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. కానీ ఈ రోజు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం. 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా మోసపోయి తీవ్రమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటే వారి కష్టాలు చూడలేక, అయ్యో నేను అధికారంలో లేనే, నేను ముఖ్యమంత్రిని కాలేకపోయానే అని ఎటువంటి ఆలోచన బాధ లేకుండా, లేకపోతే ఇంకా ఎన్నికలు 2.5 సంవత్సరాల పైనే ఉంది కదా, ఏ సంవత్సరం ముందో సంవత్సరాల ముందో 6 నెలల ముందో వచ్చి అప్పుడు ప్రజల మధ్యకు వెళ్తే ఎలాగో అప్పుడు చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా, కాబట్టి 6 నెలల ముందు నేను ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారికి నా సానుభూతి చూపిస్తే సరిపోతుంది కదా, అప్పుడు ఎలాగో నేను ముఖ్యమంత్రిని అవుతాను కదా అన్న ఆలోచన చేయకుండా 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు 3 నెలల సమయంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు చూడలేక అసెంబ్లీలో ఆయన ఎంత పోరాటం చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి అకృత్యాలు ఆపకుండా నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను నట్టేట ముంచుతూ ఉంటే ఆ ప్రజల కష్టాలను తీర్చాలి, వారి కష్టాలను తెలుసుకోవాలి, వారి తరఫున పోరాటం చేయాలి. అటు అసెంబ్లీలోనూ అవసరమైతే వీధిలోనైనా సరే ధర్నాల కార్యక్రమం కానీ ఆందోళన కార్యక్రమం కానీ ఎటువంటి కార్యక్రమం అవసరమైతే ఆమరణ దీక్షలు కానీ చేసైనా ప్రజలకు అండగా నిలబడాలనే ఆలోచనతో ఆయన చేసినటువంటి ఒక మహాకార్యం ఈ గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. చాలా మంది ఎందుకు 2.5 సంవత్సరాలు సమయం ఉంది కదా, ఇప్పుడు మనం ప్రజల మధ్యకు వెళ్ళకపోతే వచ్చినటువంటి నష్టమేంటి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకపోతే వచ్చే నష్టమేంటి, మనం అధికారంలో లేం కాబట్టి ఆ బాధ్యత మనది కాదు కదా, మనం వెళ్ళకపోయినా ప్రజలు ఏమీ అనుకోరు కదా అని చెప్పి చాలా మంది కార్యకర్తల మనసుల్లో ఉంది. ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన చేయలేదు. ప్రజలు నాకు ప్రతిపక్ష నాయకుడిగా కొంత బాధ్యత చెప్పారు. మా తరఫున చంద్రబాబు నాయుడు ఏదైనా మమ్మల్ని అన్యాయం చేస్తే నమ్మాము, మమ్మల్ని కనుక అన్యాయం చేస్తే ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు అబద్ధమైతే గనక మా తరఫున మీరే పోరాటం చేయాలని చెప్పి ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో 67 అసెంబ్లీ స్థానాలతో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదాలో ప్రజలు కూర్చోబెట్టారు. ఆ బాధ్యత అయ్యో అది ముఖ్యమంత్రి స్థానమా, లేకపోతే ప్రధానమంత్రి స్థానమా, లేకపోతే అది ఏమైనా ప్రతిపక్ష స్థానమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఆలోచన చేయలేదు. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఎన్నికలు అయిపోయిన తర్వాత మరునాటి నుంచే అసెంబ్లీ వేదికగాను బయట కూడా ఏ విధంగా ప్రజల తరఫున ఆయన పోరాటాలు చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం దీనికి ఆయన చేసినటువంటి పోరాటాలకు మనం ఎలాగో మద్దతు ఇస్తా ఉన్నాం. మన ఎలాగో కార్యక్రమాలు 1 రోజు 2 రోజులు ధర్నాల కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు మనము చేస్తా ఉన్నాం. మళ్ళీ ప్రత్యేకించి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఏంటి మీరు ఆలోచన చేయండి. నేను ఎక్కడ విషయాల గురించో ప్రస్తావించట్లా. మన పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల వల్ల రైతులు కానీ, మహిళా సోదరిమణులు కానీ, నిరుద్యోగ యువత కానీ అన్ని వర్గాల వారు కూడా ఎంత దారుణంగా మోసపోయి మేము మోసపోయామని చెప్పి బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అయ్యో మా పరిస్థితి ఏంటి, మా కష్టాలు ఎవరు తీరుస్తారు, చంద్రబాబు నాయుడు కనువిప్పు కలగజేసేది ఎవరు అని చెప్పి ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రుణమాఫీ అన్నది ఎంత పెద్ద ఎత్తున అమలు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడో రైతు సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ముందు అసలు అన్ని రకాలైనటువంటి పంట రుణాలను, వ్యవసాయ రుణాలను, అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎన్నికల తర్వాత నేను వ్యవసాయ రుణాలు అనలేదు, కేవలం పంట రుణాలు మాత్రమే అన్నాడు. సరే పంట రుణాలకు సంబంధించి మళ్ళీ నేను కేవలం వరికి సంబంధించి, ప్యాడీకి సంబంధించి
దానికి సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు. అరటి తోటలు నాకు సంబంధం లేదన్నాడు. పామాయిల్ తోటలు, పొగాకు కానీ ఇవన్నీ కూడా నాకు సంబంధం లేదు, వాళ్ళు రైతులే కాదు వాళ్ళు వ్యాపారస్తులు అన్నాడు. సర్లే ఏదో ఒకటి సర్దుకుపోదాం, ఎంతో కొంత వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రైతు సోదరులకు ఆయన చెప్పినటువంటి మాట 1,50,000 రూపాయలు మాత్రమే నేను రుణమాఫీ చేస్తానన్నాడు. సరే రైతులు ఎంతో కొంత వస్తుంది, 1,50,000 రూపాయలు అయినా పర్లేదు, దాంతోనే మేము సర్దుబాటు చేసుకుందాం, మేము చేసిన పొరపాటుకు మాకు ఇది తగిన శాస్తి అనుకుంటాం, భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయమని చెప్పి సంతృప్తి చెందుతున్నటువంటి తరుణంలో ఆ 1,50,000 రూపాయలు కూడా నేను ఒక్కసారి ఇవ్వలేనన్నాడు. 50,000 రూపాయల వరకే కొంతవరకు నేను చేయగలుగుతానన్నాడు. సర్లే 50,000 రూపాయలు కూడా అందరికీ చేశాడంటే అది అనుమానమే. 50,000 రూపాయలు చేసిన తర్వాత 1,50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? ఎంత దారుణం అంటే, నేను సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల పాటు ఆ రుణమాఫీ బ్యాంకులకు చెల్లిస్తాను, మీకు బాండ్ల రూపంలో బ్యాంకులకు ఇస్తానన్నాడు. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు నువ్వు సంవత్సరానికి 30,000 రూపాయల పాటు ఆ 1,50,000 రూపాయలని రైతులకు చెల్లిస్తే నువ్వు ఇచ్చేటువంటి ఆ రుణానికి సంబంధించి ఆ రుణమాఫీ మా రైతు కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తా ఉందో ఒక్కసారి ఆలోచించామని చెప్పి మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. అసలు మేము ఏదైనా 5 సంవత్సరాల పాటు మా రుణం తీరకపోతే మరు సంవత్సరం నాడు మాకేదైనా పంట రుణం కావాలంటే బ్యాంకులు 5 సంవత్సరం ఇంకా నీ రుణం బ్యాంకులోనే ఉంది కదా, ఈ సంవత్సరం పంట రుణం నీకెలా ఇస్తామో, 5 సంవత్సరాలు పంట రుణం నువ్వు ముందు తీరిస్తే 1,50,000 రూపాయలు తీరిస్తేనే చంద్రబాబు నాయుడు ఇస్తాడో లేదో మాకైతే తెలియదు, మాకు నమ్మకం లేదు. బ్యాంకులు అందరూ కూడా అధికారులు అందరూ చెప్తున్నటువంటి మాట 5 సంవత్సరాల తర్వాత 1,50,000 రూపాయలు తీరితే అప్పుడు వచ్చి రుణం తీసుకో, ఈ లోపు ఈ సంవత్సరం రుణం కావాలంటే నీ జేబులోంచి 1,50,000 రూపాయలు కట్టిన తర్వాతే నీకు ఆ రుణం తీసుకుని ఇస్తామని చెప్పినటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు చాలా మంది ఎదుర్కొని ఉంటారు. ఆ 1,50,000 రూపాయల రుణం తీరదు. ఈ లోపు ఆ పేద రైతు సోదరుడికి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా ఆ పావు ఎకరమో అది పర ఎకరమో అమ్ముకోవాలంటే ఈ 1,50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తీర్చేదెప్పుడు, వాళ్ళ డాక్యుమెంట్లు బయటకు వచ్చేదెప్పుడు, వాళ్ళ రైతన్న కష్టం తీరేదెప్పుడు? ఇవన్నీ కూడా ఎన్ని కష్టాలు. ఒకవైపు సరే ఇవన్నీ కూడా సర్దుకుపోతే ఇకపై వడ్డీపై వడ్డీ 5 సంవత్సరాల అధికారంలోకి వస్తే వెంటనే నేను పోలవరం ప్రాజెక్టుని మొదలు పెడతానని చెప్పాడు. సరే పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టలేదు సరి కదా, పట్టిసీమ పేరుతో మళ్ళీ వెంటనే 1,750 కోట్ల రూపాయలు కేటాయించి, అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ 1,750 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కనుక మీరు కేటాయిస్తే పోలవరం ప్రాజెక్టు ఎంతో కొంత ముందుకు వెళ్ళేదా కదా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే పట్టిసీమ ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు మేము అడుగుతా ఉన్నాం రైతుల తరఫున, పట్టిసీమ ప్రాజెక్టు ఎవరికండి? మాకు సంబంధించినటువంటి గోదావరి నీటిని, మా ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి నీటిని మీరు ఎక్కడ ఉన్నటువంటి అమరావతిలో పరిశ్రమలు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయలుగా నీరు అమ్ముకుంటానికి కదా మీరు ఆ పట్టిసీమకు సంబంధించి ఆ నీటిని తరలించుకుపోయేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లాలో దేవుని ఉమామహేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఎంత అడ్డగోలుగా మన ప్రాంతానికి వచ్చి మేము మీ గోదావరి నీటిని మా కడుపులు కొట్టి, మా రైతుల కడుపులు కొట్టి, మా రైతుల గొంతులు ఎండించి మేము ఆ గోదావరి నీటిని తీసుకువస్తాం, పైకి మాత్రం మేము ఆ నీటిని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కడుపు నింపడానికి, ప్రజల గొంతులు తరపడానికి ఆ ప్రాంతానికి నీళ్ళని తీసుకెళ్తామని చెప్పాడు. సరే ఎంతో విశాల హృదయమైనటువంటి మన ప్రజలు, సరే ఏదో ప్రాంతంలో రైతులు బాగుపడతారులే, రాయలసీమ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో భాగమే కదా అని సంతృప్తి చెందేటువంటి పరిస్థితుల్లో తీసుకువెళ్తారని చెప్పి అమరావతిలో ఉన్న పారిశ్రామికవేత్తలుగా నీటిని కేటాయించడం ఎంత దారుణం. మన కళ్ళ ముందే గోదావరి నది ప్రవహిస్తా ఉన్నా కూడా, మన కళ్ళ ముందే ఆ నీరు లోరీలు ఇస్తున్నా కూడా కనీసం ఒక్క చుక్క నీరు కూడా మన గొంతు తడపలేదంటే, కనీసం ఒక్క చుక్క నీరు కూడా మన పంట పండించలేదంటే మన రైతన్నలు ఎంత ఆక్రోశం వెలిపించుతా ఉన్నారు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ప్రతి రైతు సోదరుడు కడుపు కొడతా ఉన్నాడు, ప్రతి రైతు సోదరుడు కుటుంబాలని కూడా తన విధానాలతో నాశనం చేస్తా ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించేయండి, ఇటువంటి పరిస్థితుల్లో మనం రైతులందరికీ కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా. రుణాలన్నీ కూడా ఒక్కసారే నేను మాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత
3,000 రూపాయలు నేను వేస్తాను. 3,000 రూపాయలతో మీరు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి 3,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి లక్షలాది రూపాయలు దానికి సంబంధించి ఆ రుణం, ఆ డ్వాక్రా రుణం మీరు 3,000 రూపాయలు ఒక్కొక్కరికి మీరు బ్యాంకు ఖాతాలో వేస్తే దానికి సంబంధించి వాళ్ళకి వడ్డీలకే సరిపోద్దా? దాంతో ఆ డ్వాక్రా రుణమాఫీయే జరుగుద్దా? మీరేదో తూతు మంత్రంగా ప్రజల కన్నీళ్లు తొడవటానికి ఏదో ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, నాకు అసలే అబద్ధపు చంద్రబాబు అన్న పేరు ఉంది, మళ్ళీ ఈ హామీలు కూడా ఎంతో కొంతైనా నేను అమలు పరచకపోతే నాకు ఆ పేరు శాశ్వతంగా మిగిలిపోతుందన్న ఆలోచనతో తప్ప ఏదైనా కార్యక్రమం చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలు ఒకటైనా మీరు అమలు చేశారా? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున ఒక పవిత్రమైనటువంటి మన కార్యక్రమం మనం చేపట్టబోతా ఉన్నాం. ఆ కార్యక్రమానికి సంబంధించి మనం అందరం ఏ విధంగా ప్రజల మధ్యకు వెళ్ళాలి అని దాని ప్రాధాన్యత మాకు అందరికీ కూడా చెప్తా ఉంటే కొంతమంది అడిగారు, అయ్యా మనం ఈ కార్యక్రమం ఇప్పుడు చేస్తాం కదా, ప్రజలందరూ కూడా దీన్ని మరి అంగీకరిస్తారా? ప్రజల మధ్యకు మేము వెళ్ళటానికి సిద్ధం, వారికి అండగా నిలబడటానికి సిద్ధం, వారికి ధైర్యం చెప్పడానికి సిద్ధం, కానీ వారికి మేము ఏమీ కూడా పనులు చేయలేం కదా, మా ద్వారా వారికి ఏం రేషన్ కార్డులు రావు, పెన్షన్లు రావు, రుణమాఫీ జరగదు, రైతు రుణమాఫీ జరగదు, లేకపోతే వాళ్ళు ఇళ్లు రావు, ఇళ్ల స్థలాలు రావు, కానీ మరి మేము వెళ్లి ప్రజల మధ్యకు వెళ్లి ఏమి చేయగలుగుతాం అని చెప్పి చాలా నిరాశగా కొంతమంది అడిగిన మాట వాస్తవం. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిలో కూడా ఆ ప్రశ్న రావచ్చు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి మిమ్మల్ని వినవలసిందిగా నేను కోరుతాను. చిత్తశుద్ధితో ఆయన ఆ మాట మాట్లాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధనార్జన ధ్యేయంగా పుట్టినటువంటి పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా మోసపోతున్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడటానికి పుట్టినటువంటి పార్టీ. మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మనమందరం కూడా పేద ప్రజలు కష్టంలో ఉన్నప్పుడే వెళ్ళాలి, వారి కష్టాలకు సంబంధించి వారికి అండగా నిలబడాలి, మనోధైర్యం చెప్పాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి వారి మనసుల్లో ప్రశ్న ఉదయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మాకందరికీ కూడా తెలిసినటువంటి అంశం మీకు మనవి చేస్తా. మీకు అందరికీ కూడా తెలుసు, 15 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలన్న ఆలోచనతో ఏ విధంగా ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా సిబిఐ ద్వారా స్వాధీనం చేసుకోవాలని చూశాడో, స్వాధీనం చేసుకున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. కుటుంబానికి సంబంధించి నా ఆస్తులు పోయినాయి, నా కుటుంబానికి సంబంధించి నేను అన్ని కూడా నష్టపోయానని ఏమీ ఆలోచన చేయలేదే. ఒక్క విషయం మీరు ఆలోచన చేయండి. ఎప్పుడో 3 నెలల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి 3 నెలల క్రితం ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అతి త్వరలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి కార్యాలయాన్ని గాని, జగన్మోహన్ రెడ్డి గారు నివసిస్తున్నటువంటి నివాసాన్ని గాని, ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక మామూలు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు పత్రికా ప్రకటన ఇచ్చాడా లేదా ఒక్కసారి మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ, స్వయంగా ఆయన స్వతంత్రంగా విచారణ చేపట్టే అధికారం ఉన్నటువంటి సంస్థ, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మామూలు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పినట్టుగా నడుస్తా ఉందా? చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఆ సిబిఐ వ్యవస్థ నడుస్తా ఉంది అంటానికి అంతకంటే నిదర్శనం ఏమి కావాలి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఆయన చెప్పినట్టే 3 నెలల తరువాత ఏదైతే యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన ఇచ్చారో అదే విధంగా సాక్షి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఆయన ఉంటున్నటువంటి నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయినా మన నాయకుడు అయ్యో నేను ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్తే నేను నా కుటుంబం అన్యాయం అయిపోతే నా మీద ఇంకా అక్రమ కేసులు పెడతారు, నా ఆస్తిపాస్తులు వెనక్కి తిరిగి ఇవ్వడానికి చెప్పి ఆయన ఏం ఆలోచించలేదే. కొంతమంది నాయకులు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. అచ్చెన్నాయుడు గాని లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గాని చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దాహం ఎక్కువ అని. మీకు అందరికీ కూడా తెలుసు, ఆ తెలుగుదేశం నాయకులు మాట్లాడేటువంటి అవాకులకి చవాకులకి మనం సమాధానం చెప్పాలంటే అవసరం లేదు. తెలుగుదేశం నాయకుల మేము ఒక్కొక్క విషయం మనం చేస్తా ఉన్నా, మీకు తెలియజేస్తా ఉన్నా.
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆనాడు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నుంచుంటే ఈనాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదా? ఒక్కసారి మీరెవరో చెప్పక్కర్లా, నేను మీ గుండెల మీద చేయవలసింది ఆలోచించండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమయంలో గడప గడపగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద మనం ప్రజలందరం కూడా, మన కార్యకర్తలందరం కూడా ప్రజలకు మద్దతుగా మనం వెళ్ళాలి. ప్రజలకు మద్దతుగా వెళితే అక్కడ ప్రజలందరికీ కూడా ఎంతో మనోధైర్యం వస్తుంది, ఎంతో కొంత సమస్యలు కూడా తీరుతాయి. ఎలా తీరుతాయని చెప్పి మన కార్యకర్తలకు చాలా మందికి అనుమానం ఉంది. మనం అధికారంలో లేము, మన నాయకుడు ముఖ్యమంత్రి కాదు, అయినా మన సమస్యలు ఎలా పరిష్కారం చేయగలుగుతాం? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని నిలదీసినటువంటి ప్రతిసారి మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలను ఎండగట్టినటువంటి ప్రతిసారి ఆయన అడుగు బయట పెడితే ఏ విధంగా ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుకు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కనీసం చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతు సోదరులందరూ కుటుంబాలు కూడా వాళ్ళ ఇంటి పెద్ద మరణిస్తే ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడితే చంద్రబాబు నాయుడు కనీసం వారిని పలకరించినటువంటి పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు వరకు ఎందుకు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి అయినా ఆ రైతు కుటుంబాలను పరామర్శించాడా? ఒక్కసారి మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోమని చెప్పి కోరుతాం. కలిసినాయి ఆ 2 మండలాలకు సంబంధించి పోలవరం ముంపు బాధితులందరూ కూడా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి దారుణంగా మోసపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు, నేను ముఖ్యమంత్రిని అయితే మీకు సంబంధించినటువంటి పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని 25 లక్షలు ఇస్తాను, 30 లక్షలు ఇస్తాను, నేను అధికారంలోకి వస్తే మీ ప్రాంతానికి సంబంధించి రీహాబిటేషన్ ప్యాకేజీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతాను, ఇవన్నీ కూడా చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకున్నారు, అయ్యా మా పోలవరం ప్రాంతానికి సంబంధించి కేవలం మా పొలానికి ఎకరానికి 1,80,000 రూపాయలు మాత్రమే ఇస్తానంటా ఉన్నారు. 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల చుట్టూ, శాసనసభ్యుల చుట్టూ, చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగి 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 మా చెప్పులు కూడా అరిగిపోయాయి, మాకు న్యాయం చేయండి అని చెప్పి రైతులందరూ కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ముంపు ప్రాంత రైతులందరూ కూడా వెళ్లి మొదలుపెట్టుకోవడం జరిగింది. తప్పకుండా నేను వస్తాను, వచ్చి మన ప్రాంతంలో పర్యటిస్తాను, మన ప్రాంతానికి సంబంధించి అవసరమైతే నేను వచ్చిన రోజున అక్కడ నా పోరాటాన్ని మీకు మద్దతుగా ప్రారంభిస్తానని చెప్పి ఆయన బయలుదేరాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడితే, వాయిదా పడిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, ఆర్డీఓలు మొత్తం అందరూ ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ ప్రాంతానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు రావక్కర్లేదు, మీకు మేము ఎకరానికి 1,80,000 రూపాయల నుంచి 10,50,000 రూపాయలకు వెంటనే మేము ప్రకటించేస్తామని అని చెప్పి వారం రోజుల క్రితమే ప్రకటించినటువంటి సంఘటన నేను ఈ రైతు సోదరులకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా.